ఏపీ రాజకీయాల్లో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. గతంలో వైసీపీ తరపున నరసాపురం నుంచి ఎంపీగా గెలిచి 6 నెలల్లోనే అధినేత జగన్‌తో విభేదించి 4 ఏళ్ల పాటు పోరాటం చేసి టీడీపీలో చేరి ఎమ్మెల్యే అయ్యారు రఘురామకృష్ణరాజు. అయితే జగన్‌కు, ఆయనకు మధ్య ఏం జరిగిందనే విషయం మాత్రం ఎవరికీ పూర్తిగా తెలియదు. కానీ చంద్రబాబు కేబినెట్ మంత్రి వాసంశెట్టి సుభాష్ ఈ రహస్యాన్ని తాజాగా బయటపెట్టారు. కృష్ణా జిల్లాలో చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొన్న సందర్భంగా కార్మిక మంత్రి సుభాష్ తన మాజీ బాస్ జగన్‌పై తీవ్ర వ్యాఖ్యలైతే చేశారు. గత ఎన్నికల్లో ఒక్క ఛాన్స్ అని అడిగిన జగన్‌ను నమ్మి ప్రజలు ఓటేస్తే రాష్ట్ర ప్రజలకు నరక యాతన చూపించాడన్నారు. గతంలో 10 సంవత్సరాలు వైసీపీలో ఉన్నారని గుర్తు చేశారు. జగన్ బ్యాక్‌గ్రౌండ్‌లో ఉండి నలుగురు నాయకులు చేత కథ మొత్తం నడిపిస్తాడని సుభాష్ వెల్లడించారు. గతంలో రఘురామకృష్ణరాజు తనను సార్ అని సంబోధించలేదని, జగన్ ముందు కాలు మీద కాలు వేసుకొని కూర్చున్నాడని, ఆయనపై కక్షపూరితంగా వ్యవహరించాడంటూ అసలు నిజం బయటపెట్టారు. 2024 ఎన్నికల ముందు తనకు ఎమ్మెల్సీ పదవి ఇస్తాను అని కబురు పంపారని, ఆ సందర్భంలో అక్కడే ఉన్న ధనుంజయ రెడ్డి జగన్మోహన్ రెడ్డికి సాష్టాంగ నమస్కారం చేయాలని ఆదేశించాడని సుభాష్ తెలిపారు. జగన్‌కు సాష్టాంగ నమస్కారాలు ఇష్టమని, మీ కులానికి సంబంధించిన మంత్రి కూడా అదే చేస్తారని ధనుంజయ రెడ్డి తనకు చెప్పినట్టు మంత్రి సుభాష్ తెలిపారు. తనకు మతిపోయి తింగరి చూపులు చూసి వెనక్కి తిరిగి వచ్చేసానని చెప్పుకొచ్చారు. ఆ రోజు ఎమ్మెల్సీ పదవి కోసం సాష్టాంగ నమస్కారాలు చేసి ఉంటే ప్రజలు తనను రాళ్ళు పెట్టి కొట్టేవారన్నారు. వైసీపీ పార్టీలో కార్యకర్తగా ఉన్నప్పుడు కూడా ప్రశ్నిస్తే తన పైన కేసులు పెట్టేవారని గుర్తు చేసుకున్నారు. ఇక మరోవైపు 11 సీట్లకే పరిమితమయ్యేసరికి జగన్ మానసిక వ్యాధికి గురయ్యారంటూ సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. లండన్ మందులు వికటించాయి కాబట్టే ఎన్నికల తరువాత పిచ్చి వాగుడు వాగుతున్నాడన్నారు. మగవాళ్ళు అందంగా ఉంటారని పిచ్చి వాగుడు వాగుతున్నాడన్నారు. ఇదే విధంగా కొనసాగితే పిచ్చాసుపత్రికి తరలించడం ఖాయమన్నారు సుభాష్. కుటుంబ ఆస్తి కోసం సొంత కుటుంబ సభ్యుల్ని ఇబ్బంది పెడుతున్న వ్యక్తి జగన్ అని సుభాష్ ఆరోపించారు. చెల్లికి ఇవ్వాల్సిన ఆస్తిని ఆమెకు ఇవ్వకుండా దెబ్బలాడుతున్నాడని మండిపడ్డారు. చంద్రబాబు లాంటి మహనీయులైన వ్యక్తి పుట్టినరోజు నాడు జగన్ గురించి ప్రస్తావించడం దౌర్భాగ్యం అంటూ ఆయన తన ముగింపు వ్యాఖ్యలు చేశారు. మరి ఇందులో ఎంత మాత్రం నిజం అనేది మనం చూడాల్సి ఉంది.